ఇప్పుడు ఆ ప్రాంతంలో మీరు అక్కడ న్యాచురల్ గా హై రైజ్ అనేది రావడానికి డిమాండ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ స్పేస్ కి అందరూ అక్కడ రావడానికి వస్తారు. బట్ రెసిడెన్షియల్ గా మనం హై రైజ్ అనే దానికన్నా ఆఫీస్ పరంగా కూడా హై రైజ్ రావటము, రెసిడెన్షియల్ గా డిస్పర్స్ అవటం అనేది జనరల్ గా జరుగుతున్నటువంటి ఒక డెవలప్డ్ కంట్రీస్ జరుగుతున్నటువంటి సినారియో. ల్యాండ్ ఉంది మనకి, ల్యాండ్ ఉన్నప్పుడు స్ప్రెడ్ అవ్వాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బట్ అదే మనం ఒక హై రైజ్ వచ్చేసి దాని 50 అంతస్తులు వచ్చింది అనుకోండి, ఓకే బాగానే ఉండొచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైనటువంటి ప్రెషర్ అనేది ఉంది. ఒకేసారి రోడ్డు మీకు అందరూ వచ్చారనుకో ఏమవుతుంది, 50 అంతస్తులు ఉంటే కనుక అది మొత్తం వస్తే కనుక ఆ ప్రెషర్ అనేది ఆ రోడ్డు తీసుకోలేదు కదా. నెక్స్ట్ అట్లాగే మనం ఇంకా ఇది డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ వాటర్ కానీ ఇతర సిస్టమ్స్ అన్ని కూడా, అంటే దానివల్ల ప్రభుత్వం కూడా దీని మీద చాలా ఆలోచన చేసి దీని మీద త్వరలో వాళ్ళు కూడా వాళ్ళ ఒక పేషెంట్ కూడా బిల్డర్స్ అందరితో కూడా తెలియపరుస్తారు. గవర్నమెంట్ వాళ్ళ పద్ధతులు కూడా అది కూడా దాని మీద క్లారిటీ ఇస్తారు. బట్ హైరైజ్ బిల్డింగ్స్ అనేది జనరల్ గా నేను చెప్పవలసింది ఏంటంటే, అఫీషియల్ గా ఆఫీస్ స్పేసెస్ కి ఫైన్, రెసిడెన్షియల్ గా స్ప్రెడ్ అవ్వడం అనేది దాంట్లో ఇప్పుడు ఇటువంటి అంటే మనం ఏంటంటే చాలా మంది హైరైజ్ బిల్డింగ్స్ కూడా మీకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ మీద కూడా ఏంటంటే చెరువుల దగ్గర వాళ్ళు గడపలు పెట్టినప్పుడు చెరువును ఆక్రమించారు. చెరువును ఆక్రమించుకొని ఆ చెరువును ఆక్రమించిన దాంట్లో కూడా వాళ్ళ హైరైజ్ స్ట్రక్చర్స్ వచ్చాయని, లేకపోతే దాన్నే ఒక టాప్ లాట్ ఏరియా కింద, లేదా దాన్ని అక్కడ ఒక కేజీ పర్మిషన్స్ కోసం తీసుకోవాల్సిన ఏరియా కింద దాన్ని చూపిస్తూ చేస్తున్నారని రకరకాలుగా కంప్లైంట్స్ వస్తుంది. అవన్నీ కూడా చాలా ఈజీ, అంటే ఎంక్వైరీ చేయడంలో ఇప్పుడు అన్ని శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, ఏది కూడా కావాలని చెప్పి లేదని చెప్పి అన్ని పరిస్థితి లేదు. ఎందుకంటే అది నిజాన్ని మనం దాచలేం కదా, నిజం అనేది అక్కడ ఈజీగా దొరికిపోతుంది అన్న. అంటే ఈ కంపెనీ వచ్చినప్పుడు సపోజ్ ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు ఇదిగో ఇలా ఉంది చెరువు, ఈ కంపెనీ ఇల్లుగా పనిచేయడం మొదలెట్టినప్పుడు సెలార్ తీసినప్పుడు ఎప్పుడు తీసారనే దాన్ని బట్టి సెలార్ తీసుకున్న క్రమంలో ఇమేజెస్ కనబడుతుంటాయి. కనబడుతున్నప్పుడు చెరువు తగ్గిపోతూ ఉంటుంది విస్తీర్ణంగా. ఇవన్నీ ఇమేజెస్ మనం గూగుల్ ఎర్త్లో కనబడతాయి, లేదా ఎన్ఆర్ఐసీకి సంబంధించినటువంటి గూగుల్ మీట్ లో కనబడతాయి, లేదా మీరు ఎక్కడ చూసినా కానీ కూడా ఆ ఇమేజెస్ ద్వారా మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు అన్నమాట ఆ డేటా. అంటే దీన్ని దాచేది కూడా ఏం లేదు, దాచగలిగేది కూడా ఏమి చేయలేదు. అంటే ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగిన